తీసుకుంటా మరి ఒంగోలులో అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మందికి పట్టాలంటే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానివల్ల ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా అన్ని చోట్ల ఇస్తా, మా ఒంగోలు పట్టాలు ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో కోర్టుకేశారు, అది ఇప్పుడు తేలేటట్లేదంటే సరే అయితే నువ్వు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి దాని మీద 210 కోట్ల రూపాయలతోటి ఇళ్ల స్థలాలు పట్టాలకి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన స్థలాలు చూడటం జరిగింది. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఆయన డబ్బులు అయిపోతే నేను పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని, అంటే ఈరోజు వాస్తవానికి ఈ నెలలో ఆసరాకి 6,000 కోట్లు, వచ్చే నెలలో చేయూత అదొక 6,000 కోట్లు, ఇవన్నీ ఇవ్వాలా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడిస్తారో అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టులని దొంగ కాంట్రాక్టులని వేపించి పోటీ వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3 ఆ కుటుంబంలో అంటే ముగ్గురు మొత్తం 75,000 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపు వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తున్నారు, మీకు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు ఈ మెసేజ్ మీద చెప్పాను నేను, పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతానని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు, 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.